అష్షూరు రాజు అయినటువంటి సెనహెరీబ్ అనేవాడు ఇటు యూదారాజును తిడుతున్నాడు హిజ్కియాని. యూదారాజు హిజ్కియా రాజు ఆరాధించే జీవం కలిగిన దేవుడైనటువంటి యెహోవాని కూడా దూషిస్తూ ఒక ఉత్తరాన్ని రాశాడు. ఈయన ఏం చేశాడంటే హిజ్కియా దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయానికి ఆ లెటర్ తీసుకొని వెళ్ళాడు. లెటర్ తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ మందిరమునకు పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి, సమస్య ఏదైతే ఉందో, మాటలు ఏవైతే దూషణ మాటలు ఏవైతే మాట్లాడాడో దానికి బాధ కలిగించేటువంటి ఆ లెటర్ ఏదైతే ఉందో తీసుకొని వెళ్ళి ఏం చేశాడంట, దేవాలయంలో విప్పి పరిచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ కష్టాన్ని చెబుతూ ఉంటాం. ఏమైనా చేయగలుగుతారా? మనుషులకి చెప్పొద్దు అని కాదు, కానీ ఎవరికి చెబుతున్నాం అన్నది ఇంపార్టెంట్. మన గురించి ప్రార్థన చేసేవారికి, ఆత్మీయంగా మనల్ని బలపరిచే వారికి సమస్య చెప్పడంలో తప్పులేదు. కానీ ఎదురైన ప్రతి ఒక్కరికి నీ సమస్య చెప్పుకుంటున్నావు అని అంటే కనుక చులకనవ్వడమే తప్ప దాని వలన ఏ ప్రయోజనం లేదు.